లల్లూ ప్రసాద్ గారి గవర్నెన్స్ ని జంగిల్ రాజ్ అంటారు బీహార్లో. అయితే నితీష్ కుమార్ గారిని సుశాసన్ బాబు అని పిలుస్తారనమాట. ఆయన బీహార్లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. మహిళా భద్రత కావచ్చు, ఎలక్ట్రిసిటీ, పూర్తి స్థాయిలో ఎలక్ట్రిసిటీ అనేది బీహార్లో చాలా ప్లేసెస్ లో ఉండేది కాదంట, ఆయన తీసుకొచ్చారు. రోడ్స్ కావచ్చు, పంచాయత్స్ లో మహిళలకు 50% రిజర్వేషన్ కావచ్చు, 2016లో బీహార్లో లిక్కర్ ప్రొహిబిషన్ కావచ్చు, అదేవిధంగా జీవిక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, ఇలా అనేక సంస్కరణలు, గవర్నెన్స్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు నితీష్ కుమార్ గారు బీహార్లో. అయితే నితీష్ కుమార్ గారి పైన బీహార్లో చాలా పెద్ద విమర్శ ఉంది. నితీష్ కుమార్ గారు సుశాసన్ బాబు కాదు, పల్టురామ్ అని చెప్పి చాలా మంది విమర్శకులు అంటూ ఉంటారనమాట. అలా అంటానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. ఆయన అనేక మార్లు అలయన్సెస్ మారారు. విపరీతంగా చాలా సందర్భాల్లో కాంట్రాస్టింగ్ అలయన్సెస్ లో చేతులు కలిపారనమాట. ఒకసారి కనుక చూస్తే బీజేపీతో ఇగో క్లాషెస్ వచ్చి 2013 నుంచి 15 మధ్య బీజేపీతో ఉన్నప్పటికీ 15లో బీజేపీలోంచి వాళ్ళ అలయన్స్ నుంచి బయటకు వచ్చారు. ఆ తర్వాత 2015 నుంచి 17 వరకు మహాగఠబంధన్ లో ఉన్నారనమాట. ఆ తర్వాత మళ్ళా 2017 నుంచి 20 వరకు బీజేపీ అలయన్స్ లోకి వెళ్ళిపారు. తర్వాత మళ్ళా 2022లో బీజేపీతో బ్రేకప్ చెప్పారు. ఆ తర్వాత మళ్ళా 2024లో ఎన్డీఏ అలయన్స్ తో కలిపి లోక్సభ ఎన్నికలకు వెళ్లారు. ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు 2025లో బీహార్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఎన్డీఏతో కలిసి పోటీ చేశారు. ఇలా అనేక మార్లు బీజేపీ నుంచి బయటకు రావడం, వేరే పార్టీతో చేతులు కలపడం, మళ్ళా బీజేపీలోకి వెళ్ళటం. అందుకే ఆయన్ని పల్టురామ్, ఎక్కడ అధికారం ఉంటే, ఎక్కడ అధికారం వస్తుంటే అక్కడికి షిఫ్ట్ అయిపోతా ఉంటారు అంటా ఉంటారన్నమాట. మొత్తానికి 10వ సారి మాత్రం బీహార్ సీఎం గా ఓత్ తీసుకున్నారు నితీష్ కుమార్ గారు. ఆయన బీహార్లో లాంగెస్ట్ సర్వింగ్ సీఎం అనొచ్చు. అంతేకాదు భారతదేశ రాజకీయ చదరంగంలో ఆయన వ్యూహాలను అందరూ కూడా ఆశ్చర్యపడి చూస్తూ ఉంటారు.